ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 నిన్నను నిధిధ్యాసన చేసిన శ్లోకాలను ఒక్కసారి పఠించుకుందాం. अहं साक्षीति यो विद्यात् विविच्यैनं पुनः पुनः स एव मुक्तः सोऽविद्यान् इति वेदान्त डिण्डिमः घटकुट्यादिकं सर्वम् मृत्तिकामात्रम् एव च तद्वत् ब्रह्म जगत् सर्वम् इति वेदान्त डिण्डिमः इति वेदान्त डिण्डिमः। योऽहं शिवोऽहं 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 ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः अनेन वेद्यं शश्चात्रमिति वेदान्तडिण्डिमः इति ఇది ఈ విధంగా ఇన్ దిస్ వే వేదాంతడిండిమః వేదాంత ఉద్ఘాటన వేదాంత ఘోష సత్శాస్త్రం అనేన ఇదిగో ఈ చక్కటి శృతి ప్రమాణాల సహాయంతో అనేన తృతీయ సత్శాస్త్రం అనేన వేద్యం తెలుసుకొని తీరవలసినది
తెలుసుకోవడం అంటే ఏదో థియరిటికల్గా బ్రహ్మ సత్యం లేకపోతే ఐఎమ్ బ్రహ్మ అని కాదు. వేద్యం అంటే అనుభవపూర్వకమైన జీవనం అలా ఉండాలి. ఏమిటి తెలుసుకోవడం? ఫైనల్ కన్క్లూషన్కి వస్తున్నారు, నిగమనం చేస్తున్నారు ఈ ప్రకరణాన్ని. బ్రహ్మ సత్యం చెప్పవలసింది ముందు కరెక్ట్గా చెప్పేశారు. దెర్ ఇస్ ఓన్లీ వన్ అబ్సల్యూట్ రియాలిటీ, దట్ ఈస్ బ్రహ్మ, అండ్ యు ఆర్ దట్. బ్రహ్మ సత్యం. ఇమీడియట్ అటెన్షన్. అయ్యో ఎన్ని కనిపిస్తున్నాయి, నావనిపిస్తున్నాయి, నేను చేసేననిపిస్తున్నాయి. ఈ ప్రపంచంలో ఎన్ని జ్ఞేయాలు, ఎన్ని అనుభవాలు, ఎన్ని ప్రమేయాలు, ఇంత వైవిధ్యం ఉంది. అది ఏమిటి? జగన్మిథ్యా. వరల్డ్ has got only relative reality. అస్వతంత్ర పరతంత్ర సత్తా. మిథ్యా అంటే సత్తు కాదు, అసత్తు కాదు. వరల్డ్ అబ్సల్యూట్ రియలా? నో. అయితే అది శశవిషాణం, ఆకాశహార్వ్యము ఇత్యాదుల వలె తుచ్చమా? అది కాదు. ఇట్ ఈస్ నెయిదర్ రియల్ నార్ అన్రియల్. ఇట్ ఈస్ రియల్ ఓన్లీ ఇన్ ఎ పర్టిక్యులర్ అవస్థ. అండ్ verily it changes. It has all the vikaras possible. Hence, Jagan Mithya. The world is but only an appearance. This is a Mahavakya from Bhagavad Pada. Brahma Satyam Jagan Mithya. Okay, sir. Brahma Satyam. I accept, I understand, I contemplate that Brahma is the absolute truth. The entire world is like a mirage and it is mithya. I have no difficulty. But I want to be separate and then watch all this. Brahman as a second person other than me. Not possible. Not possible. జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు బ్రహ్మయేవ నాపరః. నాపరః కలిపితే నాపరః. జీవుడు బ్రహ్మయే, వేరుండు కాదు అనేది అక్కడ ఉన్నటువంటి వాచ్యార్థం. లక్ష్యార్థం ఏమిటి? హే జీవా, హే జీవా, యూ హ్యావ్ టూ కాంపోనెంట్స్. నీలో రెండు అంశములు గలవు. ఒకటి బ్రహ్మాంశము, చైతన్యాంశము, పరము. రెండవది అపరము, మిథ్యాంశము, అనర్థకము, భ్రాంతి, relative reality. You are the absolute reality, the Brahman, and you are not the relative reality, not the second one, not the apara.
జీవో బ్రహ్మైవ నాపరః. అంటే జీవో బ్రహ్మైవ నాపరః అంటే బ్రహ్మ సత్యం అని తెలుసుకున్న తరువాత ఇక నేను నాది నా ఫలానా ఫలానా అనే వ్యాపారం అంతా కూడా, ఆల్ ద ప్రమాతృ ప్రమేయ లిస్ట్ అంతా కూడా గాన్ విత్ ద విండ్, లేనే లేదు. నా అపరః. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. అనేన వేద్యం సత్శాస్త్రం. సత్శాస్త్రం అనేన వేద్యం. With the help of the beautiful scriptures and Aptavakyas and Sabda Pramana, you have to learn, you have to live so. Anena Vedyam Satshastram iti Vedanta Dindimaha అని వేదాంతము యొక్క ఉద్ఘాటన, ఘోష, ప్రొక్లిమేషన్. వేదాంతం అంటే వేదము చివరలో నుండేదని మాత్రమే కాదు. అఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద ఉపనిషత్స్ ఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వేదాస్. బట్ అంతః అనే పదమునకు అంతటా అని అర్థం. అంతః అంటే సారభూతం. బంగారము వస్తువులయందు అంతః అంటే లోపల ఎక్కడో పార్ట్లో మైక్రోస్కోపిక్గా ఉందని అర్థం. లేకపోతే గోల్డ్ చివర్లో ఉందని అర్థం. అంతః, అంతటా, ఇన్ అండ్ త్రూ, ఆల్ ఓవర్, యాజ్ ది ఎసెన్స్. వేదాంతడిండిమహ. ఇదే బాబు, ఇదే తల్లి వేదాంత ఉద్ఘాటన. The summary of all the discussions of the Vedas ends in these three phrases. Brahma Satyam. There is no contradiction at all about that. Jagan Mithya. It is mere appearance. You yourself can observe. జాగ్రత్తలో ఉంది, నిద్రలో లేదు. మరి సత్యమవుతే మూడు కాలాల్లో ఉండాలిగా. ఈ దేహం జాగ్రత్తలో తెలుస్తోంది, మరి స్వప్నంలో లేకపోతే సుషుప్తిలో తెలియడం లేదు. అది సత్యమవుతే మూడు కాలాల్లో మూడు అవస్థలలో తెలియాలి కదా, తెలియడం లేదు. అంటే ఒక అవస్థకు మాత్రమే పరిమితమై ఉండి మిగతా రెండవ అవస్థలలో గాయబ్ అయిపోయేటటువంటి వాటిని రిలేటివ్ అపియరెన్సు లేక మిథ్యా అంటాము. సో మీకు నిజమైనది కావాలా లేకపోతే మిథ్య షాడో కావాలా? యు వాంట్ టు లవ్ యువర్ షాడో ఆర్ యు యువర్ సెల్ఫ్? Reflect. Then who you are? Na paraha. I am not the other. I am this, but not the other. This and the other. This is Brahma, this is the real. The other is the unreal part.
जीवो ब्रह्मैव नापरः अनेन वेद्यं सच्छास्त्रम् इति वेदान्तडिण्डिमः. Now 3 minutes. Let us contemplate and be in that nididhyasa. Jivo brahmaiva naparaha. Aham na jivaha. Aham brahmaiva. Aham brahmaiva. Aham brahmaiva. Ahameva aham. Ahameva aham. Ahameva aham. Ahamasmi. 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 अन्तर्ज्योतिः बहिर्ज्योतिः प्रत्यग्ज्योतिः परात्परः ज्योतिर्ज्योतिः स्वयं ज्योतिः आत्मज्योतिः शिवोऽस्म्यहम् शिवोऽस्म्यहम् అంతర్జ్యోతిః సకల బుద్ధివృత్తులకు ఇంద్రియ వ్యాపారాలకు లోన నుండే ప్రకాశము నేనే. అంతర్జ్యోతిః బహిర్జ్యోతిః వెలుపల భాసించే సర్వ ప్రపంచమునకు వెలుగు నేనే. అంతః బహిః అనేటటువంటి ఏర్పాటు ఉపాధిగతమైనది. కుండ లోపల ఆకాశము, బయటనున్న మహదాకాశము అనే ఏర్పాటు కుండ వలననే కలిగినది. కుండ పగిలినా ఆకాశము ఒక్కటే. అంతః బహిః అనేటటువంటి వేర్పాటు చైతన్య రూపమైన నాకు లేదు. పైన ఉన్న సర్వమును భాషింపచేసే ఆ ప్రజ్ఞానం బ్రహ్మ నేనే.
లోన ఉన్న ఇంద్రియాలను మనోబుద్ధి అహంకార చిత్తాలను భాషింపచేసే ప్రజ్ఞానము నేనే. ఈ అంతః బహిః అనేటటువంటి వేర్పాటు నాకు లేదు. ప్రత్యగ్జ్యోతి అన్నిటికీ అంతరమైన, అంత అంటే మళ్ళీ వ్యాపించిన అని అర్థం. పరాత్ పరః, ఏదైనా ఇది ది బెస్ట్ అని అనుకుంటే దానికన్నా ది బెస్ట్ అండి ఇది. పరాత్ పరః జ్యోతిర్జ్యోతి. ఏమిటండి, ఎన్నో వెలుగులు తెలుస్తున్నాయి నాకు ప్రపంచంలో. ఆ సూర్యుడు, ఈ చంద్రుడు, ఆ నక్షత్రాలు, ఈ విద్యుత్తు, ఈ అగ్ని, ఆ జ్యోతులన్నిటికీ నేనే జ్యోతిని. జ్యోతిర్జ్యోతి. పోనీ ఈ జ్యోతిని ఎవరైనా వెలిగించారా? అక్కర్లేదు. స్వయం జ్యోతి. ఇంతగా చెప్పారు కదా, ఏమిటండి ఆ జ్యోతి? ఆత్మజ్యోతి. ఆత్మ అంటే స్వరూపము. నేను, నేను అనే జ్యోతి. ఆత్మజ్యోతి. శివో అస్మ్యహం. శివోస్మ్యహం. ఆత్మజ్యోతి అహం. అంతర్జ్యోతి అహం. బహిర్జ్యోతి అహం. ప్రత్యగ్జ్యోతి అహం. పరాత్ పరమహం. జ్యోతిః జ్యోతిః అహం. స్వయం జ్యోతిః అహం. ఆత్మజ్యోతిః అహమేవాహం. శివోస్మ్యహం. శివం అంటే మూడు క్వాలిఫికేషన్స్, తటస్థ లక్షణాలు. ఒకటి అద్వయము, రెండు శాంతము, మూడు మంగళము. ఏ అమంగళములు లేనటువంటి, ఏ అశాంతులు లేనటువంటి, సకల బుద్ధి ప్రత్యయ సాక్షి అయినటువంటి ఏకత్వమే శివము. శివ అనే పదానికి ఈ మూడు కలుపుకోవాలి. మూడు అంతర్లీనంగా ఉన్నాయి. శివోస్మ్యహం ఏకాత్మ ప్రత్యయసారం సర్వప్రపంచ ఉపశమం తద్వారా శాంతం తద్వారా శివం తద్వారా అద్వయం. ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం అద్వైతం శివం. అహమస్మి అహమస్మి శివోస్మ్యహం శివోస్మ్యహం శివోహం శివోహం శివోహం. ఈనాటి రెండు శ్లోకాలను మరొక్కసారి చదువుకుందాం. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః అనేన వేద్యం సః శాస్త్రం ఇతి వేదాంత
डिण्डिमः अन्तर्ज्योतिर्बहिर्ज्योतिः प्रत्यग्ज्योतिः परात् परः ज्योतिर्ज्योतिः स्वयं ज्योतिः आत्मज्योति शिवोऽस्म्यहम् आत्मज्योति शिवोऽस्म्यहम्। आत्मज्योतिः शिवोऽस्म्यहम्। शिवोऽहम्। शिवोऽहम्। नापरः जीवो ब्रह्मैव ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव न परः not the other आत्मज्योतिः शिवोऽस्म्यहम् शिवोऽस्म्यहम् 2 నిమిషాలు శివోస్మ్యహం శివోహం శివోహం అనే నిధిధ్యాసనలో నిలిచి ఉందాము. శివోస్మ్యహం శివోస్మ్యహం అంతర్జ్యోతి బుద్ధికి మనసుకు ఇంద్రియాదులందరికి అన్నిటికీ కూడా వెలుగై వాటిని ప్రకాశింపచేస్తున్న జ్యోతిని నేను. బహిర్జ్యోతి వెలుపల సర్వ ప్రపంచ భాసకమై భాషించుచున్నటువంటి తత్వము ఆ వెలుగును నేనే. ప్రత్యగ్జ్యోతి అనృత జడ దుఃఖాత్మకమైనటువంటి ప్రపంచము కంటే విలక్షణమైన అంతటా వ్యాపించి ఉన్నటువంటి ప్రత్యగ్జ్యోతిని నేను. పరాత్పరః నాకంటే పరమైనది లేదు, నేనే బ్రహ్మమును. జ్యోతిర్జ్యోతి మిగిలిన జ్యోతులన్నీ బాహ్యమైన జ్యోతులు, నేను జ్యోతులకే చిజ్యోతిని. స్వయం జ్యోతి స్వయం ప్రకాశ రూపమను. ఆత్మజ్యోతి నేనే ఆత్మజ్యోతిని, నా స్వరూపమే జ్యోతి స్వరూపము. శివోస్మ్యహం
ఇటువంటి తత్వమునే శివము అంటాము. ఆ శివమే నేను. అహమస్మి, అహమస్మి, అహమస్మి. స్వస్తి.